కంప్యూటర్ కనిపెట్టినట్లు, ఒకసారేమో తనే సెల్ ఫోన్ కనిపెట్టినట్లు, ఒకసారేమో తనే హైదరాబాదు నిర్మించినట్లు, అసలు ఒకసారేమో తనే కోవిడ్కు మందు కనిపెట్టడానికి కూడా దాహోదపడినారని, ఇంకొకసారి పొరపాటున మిస్ అయిపోయి స్లిప్ అయిపోయి అసలు స్వాతంత్రం కోసం కూడా దాహోదపడిన పార్టీ అని అన్నాడు అన్నమాట మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో స్వాతంత్రం కోసము తెలుగుదేశం పార్టీ దాహోదపడిందంట. ఇంకా ఎట్లెట్లో ఈస్ట్ ఇండియా కంపెనీ వచ్చేటప్పుడు తెలుగుదేశం పార్టీ అడ్డపడిందని చెప్పి చెప్పుకోలే, ఎక్కువ కన్ఫ్యూజన్ అయితే ఆడి వరకు కూడా పోతాడు. ఇంకా లేటెస్ట్గా ఈ మధ్యలో ఏమంటే బిర్యానీ అందరికి అలవాటు చేసినట్లు, సంక్రాంతి పండుగ నేర్పించినట్లు, తెలుగు వాళ్ళందరికీ కూడా సంక్రాంతి పండుగ వాళ్ళ ఇళ్లలో చేసుకునేది నేర్పించినట్లు, ఇట్లా ఒక్కొక్కసారి అంటే పాతర యుగం నుంచి కొత్త యుగంలోకి వచ్చేదానికి తన ప్రయత్నము తన శ్రమ ఈ విధంగా చూస్తాడు. ఓసారి ఏమంటాడు, నేనే తెలుగు భాష నేర్పించినందుకు తెలుగు వాళ్ళందరూ అమెరికాకు పోయి సెటిల్ అయినారు. సరే సార్, మీరు తెలుగు వాళ్ళకు మీరు ఇంగ్లీష్ నేర్పించినారు కాబట్టి తెలుగు వాళ్ళంతా అమెరికాకు పోయినారనేది మీ వాదన, ఓకే. మళ్ళీ తమిళ వాళ్ళకు ఇంగ్లీష్ ఎవరు నేర్పించినట్లు, కర్ణాటక వాళ్ళకు ఇంగ్లీష్ నేర్పించినట్లు ఎవరు, మలయాళం వాళ్ళకు ఎవరు ఇంగ్లీష్ నేర్పించినట్లు, మరాఠీ వాళ్లకు ఎవరు ఇంగ్లీష్ నేర్పించినట్లు, వాళ్ళందరూ ఎట్లా అమెరికాకు పోయినట్లు? అసలు ఆశ్చర్యకరమైన పరిస్థితి. వీళ్ళకి సంబంధించిన మీడియా కూడా ఎంత ఆశ్చర్యం అంటే ఏ విధంగా చిత్రీకరిస్తారంటే, అసలు కంప్యూటర్ ఐటీ సెక్టర్లో పనిచేసే వాళ్ళు కూడా నేనే కంప్యూటర్ కనిపెట్టినంటే చప్పట్లు కొడతారు. ఇది ఏందో మాకు అసలు ఒక విచిత్రమో, నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడ ఉండదన్నమాట. హైదరాబాద్ నేనే కట్టినా అంటాడు, అంటే కులి కుతుబ్ షా ఏం చేసినట్లు? బిర్యానీ నేనే నేర్పించిన అంటాడు, అంటే ఇప్పుడు ఇరాన్ వాళ్ళందరూ ఏం చేసినట్లు? ఇట్లా ఈ విధంగా ప్రతి టర్ములో ఒక వైట్ పేపర్, ఒక స్టాండర్డ్. అయితే ఒక ఆశ్చర్యకరమైనది ఏమంటే, ప్రతి టర్ములో ఇది చేస్తారు కదా వైట్ పేపరు, 5 సంవత్సరాలు అయిపోయిన తర్వాత చివరి సంవత్సరంలో కూడా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయొచ్చు కదా, అది ఎప్పుడు లేదు. అంటే ఒక వైట్ పేపరు, ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ రిలీజ్ చేసి నా 5 సంవత్సరాల పరిపాలనలో ఇది నేను వచ్చినప్పుడు ఇది, ఇప్పుడు దిగిపోతున్నాను, ఎలక్షన్లకు పోతున్నాను కాబట్టి అది ఉండదు. ఎంట్రన్స్ అప్పుడే వైట్ పేపర్. ఇది కాక అందుకని ఒకసారి మన ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు కూడా చాలా మంచి అబ్జర్వేషన్ చేశారనమాట. మన ఫార్మర్ ఎమ్మెల్సీ గారు, పాపులర్ అనలిస్ట్ గారు, జర్నలిస్టు ఏమన్నారంటే, ఆయన ఏ విధంగా చిత్రీకరిస్తారంటే మీడియా సంస్థలంతా కూడా ఈ రాష్ట్రంలో ఆయన తప్ప ఎవరు పనిచేయడం లేదని. అసలు ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏమంటే, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నియోజకవర్గంలో పోయిన మీటింగ్లో కూడా తను చివరికి ఏం చేస్తాడంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేని మందలిస్తాడు అందరి ఎదురుగా, మీరు ఎవరు సరిగ్గా పనిచేయడం లేదని. అర్థమేమి అంటే, వాళ్ళు ఇప్పుడు ఏ స్టేజ్కి వచ్చినారంటే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు సార్ ముఖ్యమంత్రి మా నియోజకవర్గం రానంతా మేలు సార్ అంటున్నారు. ఎందుకంటే వస్తే మమ్మల్ని మందలిస్తాడు అందరి ఎదురుగా, మందలిచ్చిన తర్వాత మేమేదో పని చేయనట్లు, ఆయన ఒక్కడే పని చేసినట్లు చిత్రీకరించుకొని పోతాడు సార్. దానివల్ల డ్యామేజ్ ఎవరికి మాకే కదా అని ఓపెన్గా వాళ్ళందరూ. అయితే ఇప్పుడు కొత్తగా ఏమంటే ప్రోగ్రెస్ రిపోర్ట్. అసలు ఈ ప్రోగ్రెస్ రిపోర్ట్ అనే కాన్సెప్ట్ ఏమైంది? చాలా లావు పుస్తకం, ఇంత లావు పుస్తకం ఉంది ప్రోగ్రెస్ రిపోర్ట్ అని. చదువుతామే ఏమేమి ఉంది దాంట్లో, దాన్ని అనలైజ్ చేయాలి కదా ప్రోగ్రెస్. అసలు కాన్సెప్ట్ ఏమి ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే? ప్రోగ్రెస్ రిపోర్ట్ అంటే కాన్సెప్ట్ ఏమి? ఒక బడి ఉంటుంది, ఒక కాలేజ్ ఉంటుంది, లేదా ఒక వ్యాపార సంస్థ ఉంటుంది, లేదా ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. దాంట్లో మన ప్రోగ్రెస్, మన పురోగతి ఎట్లుంది అనేది ఎవరు చూపించాలి పురోగతి? ఒక బడి అయితే టీచరు, ఎగ్జామినరు, ఒక కాలేజ్ అయితే టీచరు, ఒక వ్యవస్థ అయితే అవుట్కమ్, ఇవి చూపించాలి కదా. ఇక్కడ అట్లా కాదంట. ప్రోగ్రెస్ తనకు తానే ఇచ్చుకుంటాడంట ప్రోగ్రెస్. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రోగ్రెస్ను ఎవరు ఇవాల్యుయేట్ చేయాలి? రిపోర్ట్ ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. కానీ ఇక్కడ అట్లా కాదంట, తనకు తానే ఇచ్చుకుంటాడు. ఇది కొత్త రకమైన ప్రోగ్రెస్. ఎందుకంటే ఇక్కడ స్టేక్ హోల్డర్స్ ఎవరు? ప్రజాస్వామ్యంలో స్టేక్ హోల్డర్స్ ఎవరు? స్టేక్ హోల్డర్స్ పబ్లిక్ కదా, పబ్లిక్ కాదంట. అసలు ఇంత అవసరం అండి? ఎక్కడైనా కానీ ఫస్ట్ మనం పోతే ప్రోగ్రెస్ ఫస్ట్ అనేది మనం పోయినప్పుడు ఎక్కడికి పోతాము? పోయినప్పుడు స్టేక్ హోల్డర్స్ పబ్లిక్. ఒక ఇంటికి పోతే సరిపోతుంది కదా. ఒక ఇంటికి పోతే ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మానవుని అడిగితే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా అనేది. ఇంత రిపోర్టు, ఇన్ని పేపర్లు అవసరం అండి. ఒక ఇంటికి పోతే ఒక గృహిణి చెప్తుంది, ఒక ఇంటికి పోతే ఇంటి పెద్ద చెప్తాడు, ఒక బస్ స్టాండ్కి పోతే చెప్తారు, రైల్వే స్టేషన్కి పోతే చెప్తారు ప్రోగ్రెస్ ఉందా లేదా 2 సంవత్సరాలు అని. ఇప్పుడు అంతెందుకండి, మనం ఒక వ్యవసాయదారుని దగ్గరికి పోదాం.
ఈ 2 సంవత్సరాల్లో మీ జీవన విధానంలో ఏమన్నా మార్పు వచ్చిందా? ఒకవేళ మార్పు అంటే వచ్చిందే మంచిదేమన్నా వచ్చిందా? ఒక్కనన్నా కానీ ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక వ్యవసాయదారుని దగ్గర, ఒక రైతు దగ్గర పోయి, అయ్యా నీ పంటకు మంచి ధర ఉందా అంటే లేదు అంటారు. నీకు ఇన్సూరెన్సు ప్రభుత్వం కడుతుందంటే లేదు అంటారు. నీకు మద్దతు ధర అనేది అమలు పరుస్తున్నారంటే లేదు అంటారు. మీకు ఇన్పుట్ సబ్సిడీ ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. మీ పరిస్థితి ఎట్లుంది అంటే చాలా అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం సార్, మమ్మల్ని ఎవరు కాపాడాలో మాకే అర్థం కావడం లేదు అంటారు అన్నమాట. ఒక మహిళ దగ్గరికి పోయి మీకు ఈ 2 సంవత్సరాల్లో ఏమైనా మార్పు ఉందా అంటే దిగులు ముఖం పెట్టుకొని ఉంటారన్నమాట. ఎందుకంటే మీ జీవన విధానంలో కానీ మీ ఆదాయ మార్గాల్లో కానీ ఏమన్నా ఉందంటే లేదు అంటారు. ఇంతకు ముందే వచ్చినారు కదమ్మా, వచ్చి నీకు 15 నీకు 15 నీకు 15 అని ఇంటింటికి తిరిగిపోయింది కదా, 15 ఏమన్నా వచ్చిందంటే లేదు అంటారు. 50 సంవత్సరాలకే పెన్షన్ వస్తుందని చెప్పినారు కదమ్మా అంటే లేదు అంటారు. సిలిండర్లు ఇస్తున్నారమ్మంటే అరా కొర ఒకటి అంటారు. అమ్మఒడి ఇస్తున్నారంటే ఏదో ఇద్దరికి వస్తే ఒకరికి రానట్లు అంటారు. ఇంకా ఏ విధంగా వాళ్ళు మరి పురోగతి ఉన్నట్లు? పోనీ నిత్యావసర వస్తువులు ఏమన్నా తగ్గినాయంటే లేదు పెరిగినాయి అంటున్నారు. ఆదాయం ఏమన్నా మీకు పెరిగిందంటే లేదు తగ్గింది అంటున్నారు. పోనీ ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీకు చేయూత ఆసరా వచ్చేటివి కదమ్మా అంటే ఏమి లేవు అంటారు. సో ఏ విధంగా పురోగతి ఉన్నట్లు అని? ఒక కార్మికుని దగ్గరికి పోయి నీ జీవన విధానంలో ఏమైనా మార్పు ఉందంటే లేదు అంటాడు. నీకు ఆదాయ మార్గాలు పెరిగినాయంటే లేదు అంటాడు. నీకు నిత్యావసర వస్తువులు అంటే పెరిగినాయి అంటాడు. సో ఏ విధంగా ప్రోగ్రెస్ ఉన్నట్లు? ఒక యువకుని దగ్గరికి పోయి నీకేమన్నా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే లేదు అంటాడు. పోనీ నిరుద్యోగ భృతి వస్తుంది అంటే లేదు అంటారు. మళ్ళీ ఏమొస్తుందంటే అడ్వర్టైజ్మెంటు అంటారు. అడ్వర్టైజ్మెంట్. ఒక పిల్లవాని దగ్గరికి పోయి, ఎవరి దగ్గరికన్నా పోయి, ఒక బడికి పోయే పిల్లవానికి మీకేమన్నా మార్పు ఉందంటే లేదు అంటారు. బళ్ళు ఎప్పుడు బాగున్నాయంటే 2 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నాడు నేడు ఉన్నది, ఇప్పుడు ఏం లేదు అంటారు. అప్పుడు మాది ఖచ్చితంగా బళ్ళు విద్య అనేది ప్రభుత్వము అమలుపరచడం లేదు అని అంటారు. మళ్ళీ ఏ విధంగా అని? ఎవరైనా అనారోగ్యంతో బాధపడి ఒకవేళ ఆసుపత్రికి పోతే ట్రీట్మెంట్ బాగా జరుగుతుందా, మీకు చికిత్స పొందుతుందంటే లేదు అంటారు. ఎందుకంటే నెట్వర్క్ హాస్పిటల్ ఆరోగ్యశ్రీ అమలు పరచడం లేదు. ఎందుకు అనంటే బిల్లులు పెండింగు అంటారు. సో ఏ విధంగా మార్పు వచ్చిందని? మీకు ప్రధానంగా ఒక రైతు జీవనంలో మార్పు లేదు తగ్గింది, ఒక మహిళ జీవనంలో మార్పు లేదు తగ్గింది, ఒక కార్మికుని జీవితంలో మార్పు లేదు తగ్గింది, ఒక స్కూల్కి పోయే బడికి పోయే పిల్లవాడిని జీవితంలో తగ్గింది. ఇక్కడ కొన్ని ప్రభుత్వ ఉద్యోగులు ఇంకా వాళ్ళు కాసుకొని ఉన్నారు ప్రభుత్వ ఉద్యోగులంతా. వాళ్ళ జీవన విధానంలో ఎంత మార్పు అనేది వాళ్ళకు కూడా తెలుసు.